వీలర్ వెహికల్తో లబోదిపమంటున్న సామాన్యులు. విశాఖ నగరంలో ప్రముఖ ఓలా ఎలక్ట్రికల్ 2 వీలర్ వెహికల్తో లబోదిపమంటున్న సామాన్యులు. ఈ వెహికల్తో చాలా సమస్యలు చూస్తున్నామని, మాకు సమస్య వచ్చినా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదని బైక్ బాధితులు మీడియాతో తమ కష్టాల్ని పంచుకున్నారు. మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదని, షోరూంకి వచ్చినా కూడా చేస్తామని చెప్పి రోజులు వెయిట్ చేయిస్తున్నారని వారు మీడియా ముందు వాపోతున్నారు. సర్వీస్ మేనేజర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి ప్రాబ్లం గతంలో ఎన్నడూ చూడలేదని, సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో వెల్లడించారు. బైక్ మీద నుంచి వస్తున్నాం, సడన్ గా ఆగిపోయింది బండి. ఏ బండి? S1 Pro బండి. ఎప్పుడున్నా కానీ మామూలుగా కంటిన్యూ అయిపోద్దేమో అనేసి అనుకున్నాం. కాకపోతే మధ్యలో ఆగిపోయి అక్కడ చాలా ప్రాబ్లం పెట్టేసింది నాకు. అక్కడి నుంచి రాలేకపోయాను కూడా నేను. మీరు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? లోపలికి ఆగిపోయింది. ఓకే. అక్కడ నుంచి ఇప్పుడు ఇంత ఎట్టి కొంటున్నాము, పక్కనే షోరూమ్ ఉంది, అక్కడ బండి తీసుకొని రావచ్చు కదా, అక్కడ కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ అన్ని బాగున్నాయని చెప్పేసి అక్కడ ఇక్కడికి వస్తున్నాం. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. టెక్నీషియన్ అన్నాడు అక్కడికి వచ్చి మాకు చెయ్యాలి, కానీ అయినా ఇక్కడికి వచ్చి ఒక్కడ కూడా బయట రాలి. ఇప్పటికీ బండి కూడా అక్కడే ఉండదు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? రెస్పాండ్ అవ్వలేదు. ఇతను చెప్తే కూర్చొని మాట్లాడుతాడు. వచ్చినందుకు కూడా చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. సరే, ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి ఇచ్చేసారు. మీ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఇతరత్ర బళ్ళు అట్లా జరిగినాయా? అలా జరిగాయి. ఎవరెవరు జరిగినాయి? ఇక ఈ అబ్బాయి కూడా అలాగే జరిగింది. ఏమ్మా నీ పేరు? సరుకు నా పేరు వెంకటేష్ అండి. చెప్పమ్మా. బండి వెళ్తుండగా వెహికల్ లాక్ అని వచ్చేస్తుంది. వెహికల్ లాక్ అని వచ్చేసి స్పీడోమీటర్ ఆటోమేటిక్ దాన్ని నచ్చినట్టు పెరిగిపోతుంది స్పీడ్. మళ్ళీ హ్యాండ్లోకి దాన్ని నచ్చిన డిస్ప్లే కూడా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది రన్నింగ్లో. మరి ఇంతలాగా ఇదవుతున్నప్పుడు కూడా మీరు కనీసం షోరూమ్కి వెళ్ళి మరి చెప్పడం గట్రా ఏం చేశారా? ఇలాగ అవుతుంది. షోరూమ్కి వచ్చి చెప్తే ఓలా కేర్ ప్లస్ తీసుకోండి, వాళ్ళే వచ్చి మీకు సర్వీస్ చేస్తారు ఇంటికి వచ్చి అంటే 1,80,000 పెట్టుకోండి బండి. ఓలా కేర్ ప్లస్ మళ్ళీ 4,000 ఎక్స్ట్రా చేయించుకోవాలి. అది వేస్ట్ ఆఫ్ మనీ కదా. 1,80,000 పెట్టి మీ మీద ఎవరు మటుకు కేర్ తీసుకోవట్లేదు. మన వెహికల్ కూడా బయట ఉంది. ఇంకా వెహికల్ మధ్యాహ్నం 2 గంటలకు ఆగిపోయిందండి. ఆగిపోతే కాల్ చేస్తే కస్టమర్ కేర్ చేయమంటున్నారు. కస్టమర్ కేర్ చేస్తే బ్రేకులు నొక్కు అవి అంటున్నారు. అది ఆన్ అవ్వట్లేదు. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాం. మధురవాడలో ఉండిపోయారు. 5 గంటలకి మళ్ళీ ఆటో బేరం ఆడుకుని వచ్చాం. అవసరం మాకు లేదు అసలు. ఇక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. అలా ఎన్నిసార్లు ఈ రోజుకి అయిపోయింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ టైం అలాగే అవుతే దానికి అలా రిపీట్ అవుతూ ఉంటే అయితే మీరు డబ్బులు ఇచ్చుకొని వచ్చి 1,80,000 కాకుండా ఇక్కడ మిగతా డబ్బులు ఇచ్చుకొని రావాలా ఇక్కడికి? అదే ఇంతకీ ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంది చూస్తాము, పెట్టి అని బయట రేపు మీకు చెప్తాం వాళ్ళని అడిగేసి అదా అక్కడి నుంచి మేము అన్ని ఇది కోసుకొని వస్తే. ఇప్పుడు ఇంతకీ మీరు వాళ్ళ నుంచి కోరుకునేది ఏంటి? మీ ఎలాంటి డైరెక్ట్ యాక్షన్ తీసుకొని అమ్మా పలాంది అయ్యింది, మీకు టైం పడుతుంది, ఏదో చెప్తాం అని చెప్పి చెప్తే బాగుంటుంది. వచ్చి కూర్చున్నారు అక్కడ పెట్టండి, రేపు పొద్దున్న వచ్చి చూసుకుంటాం అంటే మీ మీద సరే ప్రాపర్ కేర్ తీసుకోవట్లేదు. అయితే మార్చండి, లేకపోతే ఏదో చూపించండి. ఓకేనా? ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం అసలు ఊరుకోము. ఇప్పుడు మాకు ఏదో అర్జెంట్ యాక్షన్ తీసుకుంటే మంచిది, లేకపోతే మీకు ఇంకో ఛానల్ కూడా కంప్లీట్ చేస్తాం. వీళ్ళు ఎట్లా కంప్లైంట్ చేస్తున్నారు? ఇంత పేరు ఉన్నటువంటి ఈ 3 వీలర్ ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది. దీని మీద ఇలాగున్నది. దీని నెక్స్ట్ పరిణామం ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు? సార్, కస్టమర్ వెహికల్ తెచ్చారు, మేము వాళ్ళకి చెప్పాం సార్ ఇలా కంప్లైంట్ ఉంది, మేము ఒకసారి చెక్ చేయించి ఏదైనా ఇష్యూ ఉందంటే మీకు ఇన్ని డేస్లో రిజాల్వ్ చేసి ఇస్తామని మేము ముందుకు చెప్తాం సార్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే కస్టమర్ చెప్తుంది ఏంటంటే చెప్పినప్పుడు కూడా ప్రాపర్ రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఉన్నటువంటి ఏరియాకి వచ్చి సర్వీస్ చేస్తామని చెప్పి అన్నారు, ఇప్పుడే చేయట్లేదు. దానికి ఏమైనా ప్రాబ్లమా? లేకపోతే మీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేక లేవా? సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి సార్. మరి పంపించకపోవడానికి గల కారణం? సార్, కస్టమర్ టికెట్ రేస్ చేయాలి సార్. ఫస్ట్ హోమ్ విజిట్ దగ్గర పెట్టుకుంటే మేము టెక్నీషియన్ అసైన్ చేస్తారు వాళ్ళు. పైగా ఇప్పుడు వెహికల్స్ 1-2 అయితే కొన్ని బాగుండు, ఒక దగ్గర ఒక 2-3 వెహికల్స్ వరకు ఇలాగ ఆగిపోతున్నాయి, అది దాన్ని కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాగ ఆగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. దగ్గర ఒక 4-5 కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? సార్, మేము చెక్ చేసి చెప్పాలి సార్. అది అంటే ఎప్పటికి చెక్ చేసి చెప్తారు? అందుకే మేము చెప్తున్నాం సార్, కస్టమర్కి ఇంత టైం అనేసి మేము చెప్తున్నాం కదా. ఎంత టైం ఉంటుంది సుమారుగా ఎంత టైం పడుతుంది?
మేము అది ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలా, దాన్ని బట్టి మేము కస్టమర్కి ఇంత టైం అని ముందే చెప్తాం కదా, ముందే ఇంటిమేట్ చేస్తాం మేము. ఏదో మా సైడ్ నుంచి అలా లేని పక్షంలో ఇప్పుడు వెహికల్స్ ఇలాగ ఆగిపోతున్నాయి, దానివల్ల ఏంటంటే మాకు అయితే రిప్లేస్ చేయండి, మాకు ఇంకో బండి ఇచ్చేయండి అని అంటున్నారు. దానిపైన మీరు ఏమి సమాధానం? రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎంతసేపట్లో? లేకపోతే ఎందుకంటే 1, 2 కాదు 4, 5 బండ్లు అట్లాగే అవుతున్నాయి. ప్రతి ఒక్క కస్టమర్ ఇలాగంటుంటే ఒక ఓలా అన్నటువంటి బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ కదా. దీనిపైన మీ సమాధానం? యాక్చువల్లీ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు సర్వీస్ టీమ్ ఇప్పుడు.